ఫైనల్లీ కూలీ మూవీ ట్రైలర్ చూసాక లోకేష్ కనకరాజ్ గారు స్క్రీన్ ప్లే తోటి మ్యాజిక్ చేసి పడేశారు. అండ్ దీంట్లో రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించబోతున్నారు. అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఈ మూవీలో పర్టికులర్ గా ట్రైన్ ట్రావెల్ ఉండబోతుంది. ఈ విషయం మీకు ఇప్పటికీ తెలిసి ఉండదు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు దీంట్లో యాక్చువల్ గా మీ మైండ్ ని డైవర్ట్ చేయడానికి హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అన్నిటి పెట్టి క్యారెక్టర్ ని రివీల్ చేశారు. అప్పుడు మీ మైండ్ వచ్చేసి డైవర్ట్ అయిపోయి క్యారెక్టర్ పై పడుతుంది. ఆ క్యారెక్టర్ ఎలా డెవలప్ చేశారు, ఏ విధంగా చూపించారు, ఏ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే థింగ్స్ పై మీ మైండ్ వచ్చేసి డైవర్ట్ అయిపోయింది. అందుకోసమే మీరు వేరే థింగ్స్ పై ఫోకస్ చేయకుండా వాటిని మట్టుకే చూశారు. కానీ దీంట్లో ముఖ్యంగా ట్రైన్ ట్రావెల్ అయితే ఉండబోతుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఫుల్ గా వీడియో చూసేయండి. ఇక స్టార్ట్ చేస్తే సత్యరాజ్ గారు వచ్చేసి ఒక లివర్ ని పట్టుకుని పుల్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ దీంట్లోనే పక్కన చైర్ కూడా చూసుకోవచ్చు. అది ఎగ్జాక్ట్ గా ట్రైన్ ట్రావెల్ చేసే థింగ్ లాగానే ఉంటుంది. ఇక దీన్ని చూసి నువ్వు ట్రైన్ ట్రావెల్ చేస్తున్నారు అని అనుకుంటే మీరు బురదలో కాలించినట్టే. కొంచెం డీటెయిల్ గా చెప్తా వినండి. ఈ సీన్ లో వచ్చేసి పైనుంచి వెళ్ళి ఒక థండర్ అయితే పడుతుంది ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే థింగ్స్ పై. కానీ వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా బయట అయితే వీటిని పెట్టలేదు. ఆ థండర్ వచ్చేసి ఈ థింగ్స్ పై పడాలని ఈ విధంగా సెట్ చేశారన్నమాట. అది పడినప్పుడు దాని నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయ్యే ఎలక్ట్రిసిటీ తోటి వీళ్ళకి కొంచెం యూజ్ ఉంది కనుక కాబట్టి దాన్ని సేవ్ చేసుకున్నారు. అండ్ పక్కనే చూడండి ఒక అతను వచ్చేసి బిల్డింగ్ పై నుంచి వెళ్ళి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. అతను ఎవరికో ఇవ్వరు, మన సత్యరాజ్ గారికి ఇస్తారన్నమాట. దీనిలో పర్టికులర్ గా మనోడు వచ్చేసి ఒక లివర్ ని పట్టుకొని పుల్ చేస్తాడు కదా, అంటే ఇది వర్క్ అవుతుందా లేదా అని ఇలా పరీక్షిస్తాడన్నమాట. అండ్ పక్కన ఉన్న చైర్ ని చూసుకోవచ్చు. దీంట్లో మనిషిని కూర్చోబెట్టి కొన్ని డివైస్ ని మైండ్ లో పెట్టేస్తే దెన్ హీ గాట్ యువర్ ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అంటే ట్రైన్ ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. కానీ మన రజనీకాంత్ గారి ట్రైన్ ట్రావెల్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? దీంట్లో కూడా లోకేష్ కనకరాజు గారు చిన్న డీటెయిల్ అయితే ఇచ్చారు. అది మరేదో కాదు. దీంట్లో శృతి హాసన్ వచ్చేసి అతను మా నాన్నగారు అని చెప్తుంది. అప్పుడు రజనీకాంత్ గారు వచ్చేసి నీకు నాన్న కాకముందే అతను నాకు ఫ్రెండ్ అని చెప్తాడు. యాక్చువల్ గా వీళ్ళ బాండింగ్ ని రివీల్ చేశారు ఇక్కడ. అండ్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ షాట్ లో వచ్చేసి రజనీకాంత్ సార్ ఫ్లాష్ బ్యాక్ పిక్ ని అయితే రీప్రజెంట్ చేశారన్నమాట. ఈ పిక్ లో చూసుకుంటే కనుక చాలా యంగ్ గా కొత్త లుక్ లో ఉంటారు. అండ్ పర్టికులర్ గా ఇక్కడ కూలీ లాగా ఎందుకున్నారు, వర్క్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళతోటి తనకున్న ఫైట్ సంబంధం ఏంటి, ఎందుకు అనే ఆలోచనలతోటి మనం కొంచెం ఆలోచించమే అనుకోండి ఫ్లాష్ బ్యాక్ ఉందిరా సామి అనిపిస్తుంది. అసలు మన రజనీకాంత్ సార్ ఎవరు, వీళ్ళకి తనకి సంబంధం ఏంటి, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తన స్టోరీ ఏంటి అనే థింగ్స్ పై ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని మూవీలో చూపించకపోయినా పార్ట్ అని పెట్టచ్చు. ఎందుకంటే అక్కడ ఉంది మన లోకేష్ కనకరాజ్ కాబట్టి. ఇలా ట్రైలర్ కట్ ని డిజైన్ చేసి మీ మైండ్ ని అలా ఎక్స్ప్లోర్ చేసి డైవర్ట్ చేశారనమాట. అప్పుడు మీరు దీన్ని కనిపెట్టలేరు కాబట్టి. కానీ ఇప్పుడు చెప్పండి దీనిలో ట్రైన్ ట్రావెల్ ఉందా లేదా? ఇప్పుడు తెలుస్తుంది ఉంది రాబాయ్. ఇంకొందరు అయితే ఇది మాకు తెలుసు బ్రో అని అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలియని వాళ్ళ కోసం తెలుసుకోండి, తెలుసుకోని వాళ్ళు తెలుసుకోండి అని. అండ్ మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. దెన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. నేను మీ మూవీ ఎడిషన్. బాయ్ బాయ్.